హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సుజాత. ఈరోజు కందిపప్పుతో రసం ఎలా చేయాలో చూద్దాం. చూడండి ఎంత బాగుందో రసము. అన్నంలో వేసుకుంటే అన్నం తినేసిన తర్వాత గిన్నెలో పోసుకొని తాగేస్తారు రసం అంతా, అంత టేస్ట్గా ఉంటుంది. నేనైతే చిన్న గ్లాసుడు కందిపప్పు తీసుకున్నాను. నీళ్లు పోసుకొని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులో వేసుకొని 2-3 గ్లాసులు నీళ్లు పోసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన నీళ్ళల్లో పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు వేసుకొని రాళ్ళుప్పు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. విజిల్ వచ్చేలోగా నానుతుంది చింతపండు. ఇప్పుడు విజిల్స్ వచ్చేసాయి, ఉడికిపోయి ఉంటుంది కందిపప్పు కూడా. ఇప్పుడు వీటిలో నీళ్లు పక్కన వంపుకొని పప్పు గుత్తితో ఇలా మెదుపుకోవాలి. మెత్తగా అయిపోతుంది కందిపప్పు. ఇప్పుడు చింతపండును పిప్పి తీసేసి నీళ్లు కందిపప్పులో పోసుకోవాలి. ఇప్పుడు 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకొని కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడాక కచ్చా పచ్చాగా దంచుకున్న తెల్లగడ్డను కూడా వేసుకొని ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకొని జీలకర్ర, మిరియాల పొడి, పసుపు, ధనియాల పొడి వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక నీళ్లు పోసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి, ఎందుకంటే మిరపకాయలు వేసాము, అందులో మిరియాల పొడి కూడా ఉంది కదా, కారం సరిపోతుంది. ఉప్పు అయితే నీళ్ళల్లోనే వేసుకున్నాము, సరిపోతుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను 5 నిమిషాలు ఉడికిన రసంలో వేసుకుంటే అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే రసం, పప్పు రసం రెడీ. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.